Avani project Green Swing, DTCP RERA approved villa plot near Shankarpalli. First booking started. మనం వైజాగ్ పిల్ల కాలిఫోర్నియాలోకి వెళ్ళి మనకి చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తుంది. మాకు నైటీలు అంటే ప్రాణం. మేము పొద్దుగా లేస్తాం, నైటీలు వేసుకుంటాం, నైటీలతోనే తింటాం, నైటీలతోనే పంటాం. నేను ఏ రోజు ఇలా నన్ను ఇంటర్వ్యూ చేశారు ఏ రోజు అనుకోలేదు, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడతాను. సో నేను బయో చూశాను వైజాగ్ పిల్ల. సో వైజాగ్ లో వెళ్ళి గాజువాక్ లో అనీషా అంటే ఎవరైనా చెప్తారు. గాజువాక్ లో పెద్ద రౌడీ అయితే మనది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? సో లవ్ మ్యారేజ్ అండి. ఇట్స్ వెరీ వెరీ. సో ఇప్పుడు మీరు మంచిగా రాస్తున్నారు, ఎక్కడి నుంచి ఆపర్చునిటీస్ వచ్చినాయా ఇలా యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ వీటిలోంచి? షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు అప్రోచ్ అవుతుంటారండి, బట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదండి నాగా చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం చేస్తాను. బిగ్గెస్ట్ డై హార్ట్ ఫ్యాన్. లేటెస్ట్ కామెంట్ ఏంటి మీరు మిమ్మల్ని కొంచెం బాగా హర్ట్ చేసింది? ఒక వీడియో ఉందండి, ఆ వీడియో ఏంటంటే అంత నెగటివిటీ నా ఏ వీడియోకి రాలేదు. వాట్ ఈస్ ద హార్డెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? అరే ఇక్కడికి లైఫ్ అయిపోయింది. ద హార్డెస్ట్ టైమ్ దట్ ఐ ఫెల్ట్ ఈస్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ లాస్ట్ మై ఫ్రెండ్ అండి. ఎందుకు చేశాడు లైక్ ఇంత క్లోజ్ కదా, మనకు చెప్పలేకపోయాడు వాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ద లార్జెస్ట్ డిజిటల్ మీడియా ఇన్ ఇండియా. మన ఇన్స్టాగ్రామ్లో చాలామంది చాలా రకాలుగా వైరల్ అవుతూనే ఉంటారు కదా. మనం వైజాగ్ పిల్ల కాలిఫోర్నియాలోకి వెళ్ళి మనకి చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తుంది. మన రేంజ్లో అంటే మన నేటివ్ ప్లేస్లోంచి స్క్రిప్ట్స్ రాసేసి మనకి తగ్గట్టుగా మనకు కావాల్సిన కొత్త ధనంతో కామెడీ సృష్టిస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, తెలుసుకుందామా ఎవరు అనేది? అఫ్ కోర్స్ నా బీజీతో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో యా, లెట్స్ వెల్కమ్ అనీషా జీ. హలో హలో అనీషా జీ, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను గుడ్ అండి. ఏంటో మీతో మాట్లాడుతుంటే ఐఎమ్ సిట్టింగ్ అని చెప్దాం అనిపిస్తుంది. కాదు, ఇదంతా నిజమే కదా. ఐ హావ్ టు పింక్ మై సెల్ఫ్. వై వాడే నేను ఏ రోజు ఇలా నన్ను ఇంటర్వ్యూ చేశారు ఏ రోజు అనుకోలేదు. సో నిజమే కదా. యా, సుమన్ టీవీ మొత్తం ఆల్రౌండర్ అనమాట. సో ఎలా ఉన్నారు, ఏంటి మనకి కాలిఫోర్నియాలో ఎలా ఉంది? చాలా చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మీకు అక్కడ నైట్ అవుతుంది, మాకు ఇక్కడ మార్నింగ్. నిద్ర వస్తుందా? ఎక్సైటెడ్ గా ఉన్నాను, అలాగే కొంచెం భయంగా ఉన్నాను, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడతాను. సో ఏం మాట్లాడేస్తానో ఏంటో అన్న కొంచెం టెన్షన్ కూడా ఉంది. మీరు ఎక్కువ మాట్లాడేస్తారు, ఓకే. నిద్రలో కూడా మాట్లాడేస్తారా? ఎప్పుడన్నా అలా అనిపించిందా? నిద్రలో మాట్లాడను, మా హస్బెండ్ అదే చాలా ఇష్టం. నేను ఎక్కువ పడుకుంటే హీస్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మాట్లాడను కదా, బుద్ధిగా పడుకుంటానని. మా ఇంట్లో అయితే నేను పడుకున్నప్పుడు కూడా మాట్లాడతానని. అవునా? దట్స్ నైస్. నైస్. డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అనుకున్నా కదా, బ్రెయిన్ వర్క్ అవుతుంది కదా. అది అంటే బ్రెయిన్ ఉంటే అనుకోవాలి వర్క్ అవుతుందో లేదో అనేది. చూద్దాం. సో ఇప్పుడు మనకి అనీషా జీ, మీ ఫుల్ నేమ్ ఏంటి? నా పేరు అనీషా చొల్లంగి, అంతే. చొల్లంగి డాడ్స్ నేమ్. నేను బయో చూశాను వైజాగ్ పిల్ల. వైజాగ్ నుంచి అంటే ప్రాపర్ వైజాగేనా? పుట్టింది అమలాపురంలో. అమ్మ మమ్మీ డాడీ అక్కడే నేటివ్. సో పుట్టాను కానీ మొత్తం మిగిలిన రెస్ట్ ఆఫ్ మై లైఫ్ వైజాగ్ లోనే. సో వైజాగ్ లో వెళ్ళి గాజువాక్ లో అనీషా అంటే ఎవరైనా చెప్తారు, ఎందుకంటే అంత నాటీ ఉండేదాన్ని. బైక్ వేసుకొని అబ్బాయిలతో తిరగడం బాగా ఉండేది. సో ఎవ్రీబడి నో మీ. చరిత్ర సృష్టించారనమాట అక్కడైతే కనుక. రచ్చగా ఉండేదాన్ని. సో కొంచెం అమ్మాయిలు కామ్ గా ఉంటారు కదా, నేను అలా ఉండేదాన్ని కాదు. సో ఎవ్రీబడి న్యూ మీ అనమాట. మా కాలనీలో అందరికి తెలుసు. గాజువాక్ లో పెద్ద రౌడీ అయితే తెలిసిపోదండి. సాంగ్ అయితే పర్ఫెక్ట్ అసలు. యా, నేను అదే అందాం అనుకున్నాను. నెక్స్ట్ మనకి ఎలా వచ్చారు కాలిఫోర్నియా వరకు? ఆఫ్టర్ మ్యారేజ్ ఏనా?
యా ఆఫ్టర్ మ్యారేజ్. సో నేను ఇంజనీరింగ్ చేశాను, తర్వాత నాకు సత్యం కంప్యూటర్స్ లో జాబ్ వచ్చింది. సో హైదరాబాద్ మూవ్ అయిపోయి అక్కడ జాబ్ చేశాను ఒక 6 years క్వాలిటీ అనలిస్ట్ కింద. దెన్ మా హస్బెండ్ ఇక్కడ తను ఎంబీఏ చేయడానికి తను యుఎస్ వచ్చాడు. సో దెన్ వి మూవ్డ్ హియర్. కానీ యుఎస్ లో కాలిఫోర్నియా కాదు ఫస్ట్ నేను వచ్చింది. ఫస్ట్ మినసోటా అన్న ప్లేస్ కి వచ్చాను, తర్వాత డెన్వర్ కి మూవ్ అయ్యాను, దాని తర్వాత సియాటిల్ వెళ్ళాను, దెన్ ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాను. సో మొత్తాన్ని తిరిగేసాను. ఏంటో ఈ వర్డ్స్ అన్ని వింటుంటే నాకు 5-star రెస్టారెంట్ లో మెనూ చూసినట్టు ఉంది. అదే అన్ని ప్లేసెస్ తిరిగాను, ఫైనల్ గా ఇక్కడ సెటిల్ అయ్యాను. ఎందుకంటే మేము ఉండేది హౌస్ కరెక్ట్ గా 10 minutes బీచ్ దగ్గర అన్నమాట. ఓకే. సో వైజాగ్ లాగే అనిపిస్తది. మా మమ్మీ డాడీ లాస్ట్ ఇయర్ వచ్చారు, ఇదేంటి వైజాగ్ లానే ఉంది వెదర్ కానీ బీచ్, అంటే మాకు వైజాగ్ అంటే బీచ్ కదా, సో ఇక్కడ కూడా. సో ఇట్స్ లైక్ హోమ్ టౌన్ అయిపోయింది నాకు ఇప్పుడు. ఐ డోంట్ మిస్ వైజాగ్ ఎనీవర్, ఎందుకంటే యూనో ప్లేస్ అంతా సేమ్ అలానే ఉంటుంది అనమాట, చెట్లు, బీచెస్, అందరూ బాగుంటది ఇక్కడ. గాజువాక్ ఏమన్నా ఉంది ఏంటి అక్కడ? మనం ఒక రోడ్లో గాజులు అమ్ముదాం, దానికి గాజువాక్. ఎక్కడికి వెళ్ళినా మన ఇండియన్స్, మన తెలుగు పీపుల్ ఎస్పెషల్లీ ఎక్కడికి వెళ్ళినా మనది ఒక మార్క్ అనేది వేసేస్తున్నారు. ఏంటి ఇక్కడ పాపులర్ అయిన రీల్స్ని అక్కడ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, ప్రొఫెసర్స్తో కూడా ఆ రీల్స్ చేయించడం, వాళ్ళతో ఎంజాయ్ చేయడం, ఎక్కడికి వెళ్ళినా సరే గత్తర చేసేస్తున్నారు అన్నమాట. అరే ఇప్పుడు యాక్చువల్లీ ఇన్స్టా వచ్చిన తర్వాత అందరికి తెలుస్తున్నాయి, అందరూ వైరల్ అవుతున్నారు, ఎవ్రీబడి ఈజ్ నోటెడ్, అండ్ అందరూ చాలా ఈజీగా కూడా తీసుకుంటున్నారు. స్టార్టింగ్ లో ఒక 4 years బ్యాక్ ఏంటి రీల్స్, ఇన్స్టా, టిక్ టాక్ ఇలా అనుకున్నారు, కానీ ఇప్పుడు ఐ థింక్ అందరూ లైటర్ నోట్ లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఐ థింక్ లాట్ ఆఫ్ చేంజ్ వచ్చింది ఇప్పుడు. కానీ ఎవ్రీ కామెంట్స్ లో మనం అక్కడ తీసుకెళ్లి వాళ్ళని కూడా చెడగొడుతున్నాం అని చెప్పి, అరే ఎవర్రా మీరంతా. అవును కదా. నెక్స్ట్ మనకి హైదరాబాద్ వాళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడికి వాళ్ళ యొక్క ప్రతిదీ తీసేసి మన మార్కే వేసేస్తారు. సో మన ఎడ్యుకేషన్ ఎక్కడి వరకు అండి? సో నేను ఇంజనీరింగ్ చేశానండి. సో వైజాగ్ లో ఇంజనీరింగ్ చేశాను. తర్వాత కొన్ని ఉన్నాయా ఏమైనా వెనకాల? ఇంజనీరింగ్ అంటే బ్యాక్లాగ్స్ ఉంటాయి కదా, అమ్మా ఏమని? బ్యాక్లాగ్స్ అయితే అడగొద్దు, అసలు మామూలు ఉంటుంది అనమాట. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో ఒక 2 backlogs. ఆ రోజు మా డాడీ తిట్లు ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. డాడీకి అదేదో సినిమా ఉంటది హ్యాపీ డేస్ లో, వాడు అంటాడు కదా, డాడీ బ్యాక్లాగ్స్ అంటే రెడీ అయి ఫెయిల్ అయిపోవడం కాదు, రాసి పాస్ అయిపోతాను, మీరు వదిలేయండి అని చెప్పి. అబ్బా సాయిరామ్, అలాంటి పదాలు ఉంటాయి చూడండి. అదే 3-1 లో కూడా ఒక బ్యాక్లాగ్ ఉండింది. ఆ బ్యాక్లాగ్ తోటే నేను క్యాంపస్ ఇంటర్వ్యూ చేశా. సో ప్రిన్సిపల్ కి చాలా క్లియర్ గా చెప్పాను అనమాట, ఒకటి ఉంది, చెప్పాల్సిన అవసరం లేదు, ఫైనల్ ఇయర్ అంటే లైక్ జాబ్ జాయిన్ అయ్యేసరికి క్లియర్ చేసేస్తాను, సో డోంట్ వరీ అని మా ప్రిన్సిపల్ నేనే చెప్పి అలా ఇంటర్వ్యూ అయింది, జాబ్ వచ్చేసింది, దెన్ క్లియర్ కూడా చేసేసాను. ఓకే, జాబ్ ఇక్కడ చేశారా, అక్కడికి వెళ్ళిపోయారా? జాబ్ సత్యంలో వైజాగ్ లోనే అప్పుడే స్టార్ట్ చేశారు, సత్యం కంప్యూటర్స్, అక్కడ చేశాను 2 years. తర్వాత హైదరాబాద్ మూవ్ అయిపోయాను అనమాట. అంతే. యా. సో చెప్పండి, ఎలాగా మనకి జాబ్ ఎలా వచ్చింది? ఇంటర్వ్యూ చేశారా, లేకపోతే ఆయన కూడా ఏంటి పర్లేదు ఇచ్చేయండి నా బ్యాక్లాగ్ క్లియర్ చేసేస్తానులే అన్నారా? ఆ ఇంటర్వ్యూ అయితే హైలైట్. అసలు ఆయన ఏం అడగాలనుకున్నాడో తెలియదు, కానీ నేను ఆయనకి ఇచ్చిన ఆన్సర్లకి నేనైతే అసలు ప్రిపేర్ అవ్వలేదు ఇంటర్వ్యూకి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు ఇంటర్వ్యూ ఉందని కూడా నాకు తెలియదు. మా ఫ్రెండ్ ఫోన్ చేసి, అనీషా క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉన్నాయి వస్తావన్నారు. నాకే రాదు, నాకు యాక్చువల్లీ జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు ఏ రోజు కూడా. లైక్ ఐ వాంట్ టు బి అ వెరీ గుడ్ హౌస్ వైఫ్, దట్ వాజ్ ఆల్వేస్ మై డ్రీమ్. అదే అయితే ఫోన్ చేసి ఇవాళ క్యాంపస్ ఇంటర్వ్యూ ఉందంటే, అవునా టైం ఎంత అయిందని చెప్పి టైం చూసుకుంటే టైం అయిపోయింది, ఐ హావ్ టు లీవ్. ఆ రోజు నిజం చెప్తాను, స్నానం చేయకుండా ఫస్ట్ టైం కాలేజ్కి వెళ్ళాను, నేను బ్రష్ చేసుకొని వెళ్ళిపోయాను. అదే కలిసి వచ్చింది. యా, నాకు రెజ్యూమ్ కూడా లేదు నా దగ్గర. ఫ్రెండ్ చేస్తే దాన్ని యాజ్ ఇట్ ఈస్ పేరు మార్చేసి అనీష్ అని పెట్టి వెళ్ళిపోయాను. వెళ్తే ఏదో టెస్ట్ ఏంటది రిటర్న్ టెస్ట్ అన్నారు, పక్కనోడి దగ్గర ఏదో చూసి ఏదో అలా మేనేజ్ చేసి రాస్తే అది క్లియర్ అయిపోయింది. తర్వాత ఏదో గ్రూప్ డిస్కషన్ పెట్టారు. గ్రూప్ డిస్కషన్ లో దే ఆస్క్డ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. నాకు వచ్చింది ఏంటంటే లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్. అది మనం చిత్తకొట్టాం బేసిక్ గా. అంటే
అక్కడ 9 మెంబర్స్ ఉన్నారు గ్రూప్ డిస్కషన్ లో. సో అక్కడ అందరూ ఏంటంటే కొంతమంది లవ్ కి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అరేంజ్ కి సపోర్ట్ చేస్తున్నారు. నా టర్న్ వచ్చినప్పుడు నేను క్లియర్ గా చెప్పాను. సో ఎందుకు అలా సెపరేట్ చేస్తున్నారు అంటే పేరెంట్స్ అంటే అరేంజ్ మ్యారేజ్ వాళ్ళంతా పేరెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి అది అని కొంతమంది అని అన్నారు. లవ్ మ్యారేజ్ వచ్చేసరికి వీళ్ళేమో మన లైఫ్ మనం లీడ్ చేయాలి, సో వీ హ్యావ్ టు చూస్ అన్నారు. నన్ను ఎందుకు అలా లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, ప్రేమించండి, ఇష్టమైన వాళ్ళని చూడండి, పేరెంట్స్ ని కన్విన్స్ చేయండి, మీకు ఎందుకు ఇష్టమో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి ఇది చెప్పేసరికి అక్కడ ఉన్న సార్ చాలా ఇంప్రెస్ అయ్యారు. సో దాట్ వే ఐ క్లియర్డ్. అండ్ ఫైనల్ గా వచ్చేసి ఇంటర్వ్యూ. ఓ మై గాడ్, నాకేమో C++ ఏవి రావు నాకు. సో అతను పిలిచారు. ఆయనకి ఫస్ట్ నేను చెప్పాను లైక్ నేను ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ ట్రిపుల్ నేను చేశాను. సో ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ C గురించి అడిగితే నాకు రాదు, బట్ నేను వెరీ క్విక్ లర్నర్, నేర్చుకుంటానంటే నేను C క్వశ్చన్స్ అడుగును, నీ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ లో అడుగుతున్నారు. అయ్యా చచ్చాను అనుకున్నాను, ఎందుకంటే అది రాదు మనకి. బట్ ఐ వాజ్ లైక్ హీ లైక్ ద వే ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్. లైక్ కానీ నేనేంటంటే ఏదైనా చేసినప్పుడు దాని గురించి ఇన్ డెప్త్ తెలుసుకుంటా. లైక్ సత్యం అంటే కంప్యూటర్స్ కదా, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు, ఎలా, లైక్ అన్ని తెలుసుకుంటాను. సో దాని గురించి ఎలా ఎగ్జాక్ట్ ఇష్టం ఉంటే అవన్నీ తెలుసుకుంటా. సో అలా దాని గురించి సత్యం రామలింగరాజు గారి గురించి చెప్పినప్పుడు హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. సో నీకు రాకపోయినా తెలుసుకుంటావు, సో విచ్ ఇస్ వెరీ గుడ్ అని. ఇంకా అలా లైక్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఇంటర్వ్యూ. లైక్ నన్నేమి ఈ టెక్నికల్ రౌండ్స్ ఏం అవ్వలేదు. ఐ థింక్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటే లైక్ కాన్ఫిడెన్స్ అంతా చూస్తారేమో. సో ఐ థింక్ దే లైక్ మై కాన్ఫిడెన్స్. అలా జాబ్ అయితే ఫైనల్ గా వచ్చింది. మనది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? సో లవ్ మ్యారేజ్ అండి. ఇట్స్ ఎ వెరీ వెరీ లాంగ్ అండ్ ఫన్నీ అండ్ సాడ్ స్టోరీ. అన్ని మిక్స్ ఆఫ్ స్టోరీ. అందరికి నా ఫన్ సైడే తెలుసు. సాంబార్ రాసుకుంటారా స్టోరీ? మూవీ తీద్దాం. యాక్చువల్లీ మూవీ తీయాలి కానీ ఆల్రెడీ నాది మూవీ తీసేశారు, కాపీ రైట్స్. నేను లైక్ ఫైట్ చేయాలి యాక్చువల్లీ. రండి ఇది మనం వేసేద్దాం, కేసేసేద్దాం, రండి. చెప్పండి ఏం మూవీ? స్టేట్స్ అని ఒక టూ స్టేట్స్. ఓకే ఓకే ఓకే, చూసాను. యా చూసారు కదా. అంటే మా హస్బెండ్ వచ్చేసి నార్త్, నేను సౌత్. తను వాళ్ళ నేటివ్ బీహార్ అనమాట. సో నాకు అంతా తెలియదు. సో యాక్చువల్లీ ఏంటంటే నన్ను ఫస్ట్ ర్యాగింగ్ చేశాడు తను బస్ లో, సిటీ బస్. ఏంటి ఈ టామ్ బాయ్ ని, ఈ కాన్ఫిడెంట్ గర్ల్ ని, టామ్ బాయ్ ని, ఏ ఇల్లారా నీ పేరేంటి సార్ అని అనడం తెలియదు. అట్లా చాలా చాలా సీరియస్ గా. లైక్ నాకు అసలు ఫస్ట్ డే కదా, నాకు చాలా భయం వేసింది. ఆ రోజు డిసైడ్ అయ్యాను లైఫ్ లాంగ్ మీరు టార్చర్ చూపించాలని, అందుకే పెళ్లి చేసుకున్నాను. రంగదే మూవీ చూసారా? ఇంత చేసిన అతను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారు? చేసుకుంటే అదే రివెంజ్ తీర్చుకుంటే ఒక దెబ్బకి అయిపోతాడు. పెళ్లి చేసుకున్నాను, చంపేస్తే చచ్చిపోతాడు. అలా వద్దు, లైఫ్ లాంగ్ చంపాలి, అందుకే పెళ్లి చేసుకున్నా. మహానుభావురాలు. ఎలా ఉంది ఆయనతో జర్నీ? ఎలా ఉంది ఓవరాల్ జర్నీ? చాలా బాగుందండి. యాక్చువల్లీ మొన్నే 20 years సెలబ్రేట్ చేసుకున్నాం. 2003 లో తన్ని కలిసాను నేను. సో ఫస్ట్ డే ఆఫ్ ర్యాగింగ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. September 8th రోజుని తను అంటే ఫస్ట్ టైం తను చూసాను. ఐ హేటెడ్ హిమ్ ఫర్ షూర్ ఆ రోజు. బట్ తర్వాత ఏంటంటే ఈజ్ అ వెరీ స్టూడియస్, వెరీ నైస్ గాయ్. తర్వాత తెలుసుకున్నాను. దెన్ వి హావ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ 6 years. దెన్ ఒక టైంలో అనిపించింది లైక్ ఇంత మంచి ఫ్రెండ్ కదా, చాలా మంచి ఫ్రెండ్, నన్ను చదివించాడు. నేను వెరీ బిలో స్టూడెంట్, తన టాపర్. సో మంచిగా చదివిపించేవాడు. లైక్ ఇంటర్వ్యూ కూడా తనే హెల్ప్ చేశాడు, లైక్ ఎలా కాన్ఫిడెంట్ గా ఉండాలి అల్క్లా అవన్నీ. సో దెన్ ఐ థాట్ లైక్ వై నాట్, తినే నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుంది కదా అని నేనే ప్రపోజ్ చేస్తాను. అండ్ హీ సెడ్ నో. ఓకే, ఇది తీసుకోవాలి కదా రివెంజ్ మనం. హీ సెడ్ నో. చెప్తూ ఉండేదాన్ని, బాగా మాట్లాడతాను, నో ఎందుకు చెప్పాడు అనుకున్నా. బట్ ఏంటంటే హీ ఫెల్ట్ లైక్ ఐమ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ కదా, ఇంట్లో ఒప్పుకోకపోయినా ఏదైనా అయితే బ్రేక్ అయిపోతుంది. సో ఫ్రెండ్ గా అయితే బ్రేక్ అవ్వం కదా, ఫ్రెండ్స్ ఎప్పటికీ ఉంటాం కదా అని తనకి ఫీలింగ్ ఉండింది. బట్ దెన్ మా ఇద్దరి మధ్యన ఫైనల్ గా హీ సెడ్ ఎస్, నేను ఎస్ అనుకున్నాను. జాబ్ వచ్చింది, అంతా బానే ఉంది, ఇంట్లో చెప్పాలి. బిగ్ ఛాలెంజ్. డాడీ గురించి మీకు చెప్పాను కదా, చాలా క్లోజ్ డాడీ నాతో. లైక్ వెరీ వెరీ ఫన్నీగా ఉంటాము. సో డాడీ ఫస్ట్ నుంచి ఒక్కటే మాట, లైక్ మీరు ఏదైనా చెప్పి మా పరువు తీయకండి, ఇది ఒక్కటే చెప్పేవారు డాడీ, ఇంతకు మించి ఏం చెప్పేవారు. సో ఇది ఎలా చెప్పాలి డాడీకి. సో ఒక రోజు లైక్ డిసైడ్ అయ్యి చెప్పాను.
దెన్ హీ స్టాప్ టాకింగ్ టు, మాట్లాడలేదు నాతో 1 year. ఓ 1 లైక్ year. ఎవ్రీడే 1 year మాట్లాడలేదు. అంటే డైలీ నాకు డాడీకి ఏంటంటే ఎవ్రీడే పడుకునే ముందు వి సిట్ అండ్ టాక్ టు ఈచ్ అదర్ ఏదో ఒక దాని గురించి. బట్ ఆ తర్వాత హీ వాజ్ వెరీ అప్సెట్. నాట్ దట్ శశి అంటే మా హస్బెండ్ పేరు శశి, తను మంచోడు కాదని కాదు, లైక్ హీస్ డిఫరెంట్ కాస్ట్ కదా, హీస్ నార్త్ కదా అన్నది డాడీ. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు తను నార్త్ అని, ఎందుకంటే తను వైజాగ్ లోనే పుట్టి పెరిగాడు, సో తెలుగులోనే మాట్లాడతాడు. సో తను కూడా నాకు తెలీదు. ఇంట్లో చెప్పాలన్నప్పుడు బాబు మీదేంటి కాస్ట్ అది అని అడిగితే నేను నార్త్ బీహార్ అన్నాడు. అయ్యా చచ్చాను అయిపోయింది. అవ్వదు అయ్యా, మన పెళ్ళి అవ్వదు అదే ముందు చెప్పాలి కాదు కదా. అదే ఫస్ట్ చెప్పుకుంటే అసలు మినిమం అసలు చూసేదాన్ని కూడా కాదు కదా. సో డాడీకి చెప్పాను. డాడీ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. లైక్ యూనో తెలుగోళ్ళే దొరకలేదా నీకు, ఎక్కడి నుంచో ఆ అబ్బాయి, ఇంట్లో ఎలా చెప్తాము అంటే ఫ్యామిలీస్ మాకు చాలా పెద్ద ఫ్యామిలీ, మమ్మీ వాళ్ళ సైడ్ కానీ డాడీ వాళ్ళ సైడ్ కానీ. సో ఎలా చెప్తాము, ఎలా కన్విన్స్ చేస్తాము, యూనో దిస్ ఇస్ నాట్ గోనా వర్క్అవుట్, అయితే ఉండు లేదంటే ఇల్లు మీరు నేనేమి లైక్ ఆపను, ఇల్లు వదిలేసి వెళ్ళి పెళ్లి చేసుకోండి అన్నారు. నేను చెప్పాను దట్స్ నాట్ మీ, ఐ కెన్ నాట్ డూ దట్, అయితే మీ అమ్మాయిగా ఉంటాను లేదా తన వైఫ్గా ఉంటాను, ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ అని చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను. సో సేమ్ సిచ్యువేషన్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ మదర్కి ఇష్టం లేదు. షీ వాజ్ వెరీ స్వీట్, బట్ సేమ్ మా డాడీకి ఎలా అయితే ఫ్యామిలీలో భయం ఉందో వాళ్ళ మదర్కి అలా ఉండింది. దెన్ ఆల్మోస్ట్ 3 years పట్టింది. దెన్ వాళ్ళకి అర్థమైంది దట్ హౌ సీరియస్ వీఆర్ అని చెప్పి. దెన్ డాడీ 1 year తర్వాత బాగా ఏడ్చేసాను డాడీ దగ్గరికి వెళ్ళి, లైక్ ఎందుకు ఇలా నాతో మాట్లాడడం మానేశారు, యూనో అమ్మాయిలకి చాలా కష్టం కదా, ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ టు టేక్. యాక్చువల్లీ ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే, ఐ క్రైడ్, డాడీ వాట్ ఎవర్ నేను పెళ్లి చేసుకొని మీ దగ్గరే ఉండిపోతాను, బట్ యునో ప్లీజ్ మాట్లాడండి నాతోటి అని చాలా ఏడ్చాను. దెన్ హీ అండర్స్టూడ్, అర్థమైంది పాప ఆయనకి దట్ యునో ఐ లవ్ బోత్ ఆఫ్ దమ్ యునో అని చెప్పి. సో హీ గాట్ కన్విన్స్డ్. అంతే కదా, లాస్ట్ ఎలాగైనా సరే కథ సుఖాంతం అయితే చాలు. హ్యాపీగా ఉన్నాను. 11 years అయింది పెళ్ళయి, చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ చూస్ రైట్ పర్సన్, సో వెరీ గుడ్. ఆఫ్టర్ మ్యారేజ్ మీరు జాబ్ మేము కంటిన్యూ చేయలేదా? లేదండి, జాబ్ చేయలేదు. సో నేను పెళ్లి చేసుకున్న తర్వాత యూఎస్ వచ్చాను, తను ఇక్కడ MBA చేశారు. సో ఇక్కడే జాబ్ ఉంటే ఇక్కడ మూవ్ అయిపోయాను. దెన్ ఇక్కడ మనకి వీసా ప్రాబ్లం ఉంటుంది, మనం చేయలేం, వర్క్ చేయలేం. సో ఐ హ్యాడ్ టు క్విట్ మై జాబ్. దెన్ బాబు పుట్టాడు 2 yearsకి. తర్వాత ఇంకా వాడిని చూసుకోవడంలో ఫస్ట్ 4 years అయిపోయింది. తర్వాత 4 years తర్వాత వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని జాబ్కి ఇంటర్వ్యూస్ అవి ప్రిపేర్ అయ్యాను. సో 5 years అనుకుంటా మా వాడికి. సో ప్రిపేర్ అవుతుంటే దేనికి అని అడిగాడు, అంటే ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నాను, జాబ్కి వెళ్దాం అనుకుంటున్నాను అంటే, అయితే అప్పుడు అందరిలాగా డే కేర్లో ఉంచేస్తారన్నాను 6 వరకు అని అన్నాడు. లైక్ హీ వాజ్ వెరీ లిటిల్. ఎందుకంటే ఆర్యన్తో నాకు మా అబ్బాయితో ఏంటంటే ఫస్ట్ 4 years నేను స్కూల్కి కానీ డే కేర్ కానీ ఎక్కడ పంపించలేదు, నాతోనే ఆల్ ద టైమ్ నాతోనే ఉండేవాడు. అసలు నాకేంటంటే 4 years ఒబ్సెషన్ లాగా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, టీవీ ఉండేది కాదు, ఫోన్ చూసేదాన్ని కాదు. ఇట్స్ ఆల్వేస్ ఇన్ టు మై సన్ అనమాట. అంత పిచ్చిగా ప్రేమ అంటారు కదా, ఆ పిచ్చి దానిలా ఉండేదాన్ని వాడితో. సో వాడు ఆ క్వశ్చన్ అడిగేసరికి దెన్ ఐ డిసైడెడ్ ఐఎమ్ నాట్ వర్కింగ్, వాడు ఎప్పుడు అవైలబుల్ గా కావాలి నేను అంటే ఐ హ్యావ్ టు బీ దేర్ ఫర్ హిమ్ అని ఆ రోజే అనుకున్నాను. సో ఐఎమ్ జస్ట్ లివింగ్ ఇట్ అప్ టు ఇట్. గుడ్ వైఫ్ ఏమో తెలియదు కానీ గుడ్ మదర్ అండి. గుడ్ మదర్, అది వాడు అప్పుడప్పుడు వాడికి అర్థమైతే చాలా అనుకున్నాను. తను డెఫినెట్లీ అండర్స్టాండ్ మిమ్మల్ని అసలు. రీసెంట్ గా కూడా లైక్ అందరూ వర్క్ చేస్తుంటారు, యూ స్టే ఫర్ మీ కదా మమ్మీ అని అంటుంటాడు. కొంచెం మధ్యలో రీల్స్ లో బిజీ అయినప్పుడు మాత్రం అంటాడు, too busy with the phone అమ్మా, you don't care about me these days అని ఒక డైలాగ్ వేస్తాడు. better to go to office than staying in home and busy with reels అని కొంచెం ఫీల్ అయ్యి ఉంటారా? అంటే నేను యూజువల్లీ వీకెండ్స్ చెయ్యను. సో ఒక్కొక్కసారి చేసినప్పుడు వాడు అన్నమాట, వాట్ ఈస్ దట్ వర్క్ యూ డూ అమ్మా, ఎవ్రీ డే యూ వేర్ న్యూ సారీస్, న్యూ డ్రెస్సెస్, రోజు తయారవుతా, అదేం జాబ్ అమ్మా నీది, వాట్ ఈస్ దిస్ జాబ్ అని అడుగుతుంటాడు. మరి సార్ యొక్క రియాక్షన్ ఏంటి, మీరు డైలీ అలాగా చేంజ్ చేసుకొని చేస్తుంటే? ఈజ్ వెరీ హ్యాపీ అండి. లేకపోతే ఎప్పుడో నైట్ నైట్ కరెక్ట్ వర్డ్ కోసం వెతుకుతున్నా, అలాగే మాత్రం వేసుకుని తిరుగుతుంటేదాన్ని.
ఐ డోంట్ నో లైక్ నా జనరేషన్ లో అందరు నైట్ డ్రెస్లు వేసుకుంటారు, నేను మాత్రం ఆ నైటీలే వేసుకుంటాను, నాకు చాలా ఇష్టం. ఐ డోంట్ నో వై అవే వేసుకుంటాను. సో మై హస్బెండ్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ. యూనివర్సల్ యూనిఫామ్ అది. యా ట్రస్ట్ మీ, ఎవ్రీడే నేను డ్రెస్ కొత్త వేస్తాను కదా, ఎవ్రీడే హీ గివ్ మీ అ కాంప్లిమెంట్. బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదని చెప్తాడు. సో నెక్స్ట్ మనం రీల్స్ అనేది వచ్చేసాం కదా, ఎప్పుడు స్టార్ట్ చేసినారు ఇన్స్టా, అసలు ఎలా మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? యా అసలు ఇలా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఆర్ ఇంత పాపులర్ అవుతాను అసలు ఏం అనుకోలేదండి. చాలా క్యాజువల్ గా కోవిడ్ లో బాగా బోర్ కొట్టి టిక్ టాక్ తెలుసు కదా, అది స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ టిక్ టాక్ కన్నా ముందు ఏంటంటే నాకు బేసిక్ గా యాక్టివ్ గా ఉండడం ఇష్టం. మేము సియాట్లో ఉండేవాళ్ళం, చాలా డ్రౌజీ ఉంటది అనమాట అక్కడ వెదర్, ఎప్పుడు వర్షం పడుతుంటది, 9 months వర్షం పడతా ఉంటది. సో నాకేంటంటే ఇట్ ఫీల్స్ లైక్ ఎప్పుడు లేజీగా ఉండడం నాకు నచ్చదు. ఐ వాంట్ బి యాక్టివ్ ఆల్ ద టైమ్. సో ఏం చేయొచ్చు, కోవిడ్ లో మాకు అంతా షట్ ఆఫ్ అయిపోయినాయి కదా. సో ఆ టైంలో నేను డాన్స్ చేద్దామని డాన్స్ క్యాజువల్ గా చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను ఒక 3 minutes బిట్. మా 10th class ఫ్రెండ్స్ అన్నారు, నీకు డాన్స్ వచ్చు కదా, వై డోంట్ యూ టీచర్స్ అనీషా అంటే సరే అని చెప్పి ఒక సాంగ్ ని 30 seconds బిట్స్ కింద చేసి నేర్పించారు. వాళ్ళది స్టోరీలో పెడితే వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అట్లా అడిగితే వాళ్ళందరినీ ఒక వాట్సాప్ గ్రూప్ లో పెట్టి వాళ్ళందరికి నేర్పించేదాన్ని సరదాగా. ఐ హ్యాడ్ 120 స్టూడెంట్స్ అలా. ఓకే, యా 120 స్టూడెంట్స్ ఉండేవారు, అందరికి నేర్పించేదాన్ని నేను అలా 30 seconds బిట్స్ చేసి నేర్పించేదాన్ని, వాళ్ళు నాకు పంపించేవారు, చూసి చెప్పేదాన్ని. సో ఇందులో ఏమైందంటే నాకు నీ ప్రాబ్లం వచ్చింది. సో 2 months బెడ్ రిడన్ అయిపోయాను. సో ఐ కుడెంట్ వాక్, ఏదో అంటే బేసిక్ థింగ్స్ చేసేదాన్ని కానీ ఐ కుడెంట్ డూ. దెన్ ఐ వాజ్ మోర్ అప్సెట్, లైక్ ఏంటి ఇలా జరిగింది, ఐ వాజ్ వెరీ యాక్టివ్ అండ్ ఆల్, ఇలా అయింది అని చెప్పి. దెన్ డాక్టర్ దగ్గర వెళ్ళి ఫిజియోథెరపీ చేసి జిమ్ జాయిన్ అయ్యి మొత్తం సెట్ చేసుకున్న తర్వాత దెన్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్, ఐ డోంట్ నో వాట్ టు డూ. దెన్ ఐ ఫౌండ్ టిక్ టాక్ లో సరదాగా డాన్సులు చేసేదాన్ని. అండ్ కామెడీ ఏంటంటే దట్స్ మీ, ఎప్పుడు నవ్వుతూ ఉంటాం కదా, సమ్హౌ సరదాగా చేద్దామని అలా జర్నీ స్టార్ట్ అయింది. ఒక 2 years తర్వాత ఇన్స్టా స్టార్ట్ చేశాను. ఇన్స్టా అంటే ఇండియాలో బ్యాన్ అయిపోయింది కదా టిక్ టాక్, ఇన్స్టా చేస్తే అలా నాకేమి వైరల్ వెళ్ళాలి, నంబర్స్ ఫాలోవర్స్ అదేం ఉండదండి, సరదాగా టైం పాస్ అవుతుంది, చేద్దామని చేస్తాను. దెన్ పీపుల్ స్టార్టెడ్ లవింగ్ మీ, లైక్ నాకు కామెడీ నచ్చుతుంది అనేసరికి ఇంకా అట్లా అయిపోయింది అంతే. ఏంటో అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు జాబ్ వచ్చేసింది. అన్ఎక్స్పెక్టెడ్ ఏం చేయలేదు, ప్లాన్ అయితే అసలు లేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. అది ఎలా మేము ఎక్స్పెక్ట్ చేసినా అవ్వట్లేదు. యా సో బానే ఉంది జర్నీ అయితే. 2 years నుంచి చేస్తున్నాను. ఎవ్రీబడి లవ్స్ మీ, చాలా రెస్పెక్ట్ ఉంది, చాలా మంది ప్రేమ చూపిస్తారు. సో ఇట్స్ వెరీ వెరీ నైస్. ఐ డోంట్ నో, చాలా మంది సోషల్ మీడియా అంటే నెగిటివిటీ అది ఉంటది అంటారు, కానీ నాకైతే లైక్ ఎప్పుడు పాజిటివ్ కమెంట్స్, పాజిటివ్ మెసేజెస్ ఎక్కువ వస్తాయి. సో వెరీ హ్యాపీ విత్ దట్. అలా ఉంటది కంటెంట్ మరి. కానీ ఎలాగా మీకు ఆ రైటింగ్ స్కిల్స్ ఎలా వచ్చినాయి? అదైతే నాకు తెలియదు, గాడ్ గిఫ్ట్ ఏమో. అసలు ఆ బ్రెయిన్ అలా, అసలు ఏదైనా సడన్ గా అలా ఉంటే వెంటనే బ్రెయిన్ టక్మన్ కొడుతుంది, టక్మన్ చేసేస్తుంటాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ నాకు చూస్తే ఇంట్లో రిలేటెడ్వే ఉంటాయి, ఎందుకంటే నా సరౌండింగ్ ఏం చేస్తుందో దాన్ని నేను రీల్ కింద మారుస్తుంటాను బేసిక్ గా. సో దానివల్ల ఐ థింక్ పీపుల్ మోర్ కనెక్ట్ అవుతారు అనుకుంటా నాకు. సో దట్స్ హౌ ఐ డూ. పర్టికులర్ గా ప్లాన్ చేసి ఇలా చేయాలి అలా ఏం ఉండదు నాకు అసలు. ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నాం అనుకోండి, ఏదైనా మన ఇద్దరి మధ్యలో కామెడీ సెన్స్ వచ్చింది అనుకో, వెంటనే దాని రీల్ కింద మార్చేస్తాను బేసిక్ గా. ఓ స్పాంటనిటీ రైటరా? హైపర్ యాక్టివ్ గర్ల్ విత్ స్పాంటనిటీ రైటింగ్ స్కిల్స్. కానీ కష్టమే కదా ఎంత హైపర్ యాక్టివ్ని తట్టుకోవడం. ఎలా ఉంటున్నారో ఏంటో సార్ మాత్రం. చాలా చాలా కష్టం, చాలా కష్టం. అలవాటు అయిపోయింది. ఏదో అందుకే నువ్వు చెప్పాడు ప్రపోజ్ చేసిన వెంటనే నేను భరించలేదు తల్లి అని చెప్పి. తర్వాత ఎలాగో వదలట్లేదు కదా, కానీ ఈ లైఫ్కి ఇలా భరించాలని రాసింది అంతే. సో ఆఫ్టర్ మ్యారేజ్ మీరిద్దరు కలిసి ఎప్పుడైనా ఇన్స్టా రీల్ చేశారా? మేము కలిసి అంటే తనకి ఇష్టం ఉండదు చేయడము, తన కెమెరా అంటే పెద్ద నచ్చదు, బట్ చేసాము. కొన్ని ఏంటంటే జస్ట్ క్యాజువల్ గా తీసిన క్లిప్పింగ్స్ ని నా రీల్స్ లో యాడ్ చేసేయడం, ఫన్నీ బిట్స్ లో యాడ్ చేయడం అట్లా చేస్తాను. రీసెంట్ గా తను కోఆపరేట్ చేసిన ఒక రీల్ ఏంటంటే 20 years ఆఫ్ జర్నీ ఉంది కదా, దానికి కోఆపరేట్ తను ఇష్టంగా చేసింది ఆ ఒక్క రీలే ఇప్పుడు దాకా అయితే. సో ఒక్కటి చేసాను, ఏదో ఒకటి అనుకున్నారు.
సో ఇన్స్టా స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు మాత్రమే అంటే ఎలాగ కాన్సెప్ట్ వైజ్గా చేద్దాం అనుకున్నారా, లేకపోతే డ్యాన్స్ ఒక్కటే చేద్దాం అనుకున్నారా, ఎలా స్టార్ట్ చేశారు? సో డాన్స్ అనుకున్నానండి, డాన్స్ ఇష్టం కదా. సో నాకు డాన్స్ రాదు, సో నేను నేర్చుకునేదాన్ని. ఆటా సందీప్ వీళ్ళందరూ చేసేవారు కదా బిట్స్, అవి చూసి నేర్చుకొని చేసేదాన్ని. సో డాన్స్ గా స్టార్ట్ చేశాను. చేసినప్పుడు కొన్ని కామెడీ బిట్స్, అంటే ఒక రోజు లైక్ నేను ఎందుకో చాలా మూడ్ ఆఫ్ లో ఉన్నాను అనమాట. సో ర్యాండమ్ గా చూస్తుంటే సాయి శ్రీకాంత్ అని ఒక ప్రొఫైల్ వచ్చి అందులో ఒక వీడియో వచ్చింది, చాలా ఫన్నీ ఉండింది. ఇట్ లైటన్ అప్ మై మూడ్ అనమాట. లైక్ సాడ్ మూడ్ లో ఉన్నాను కదా, చాలా హ్యాపీగా అనిపించింది. సో అప్పుడు అనిపించింది ఇలా మనం కూడా కామెడీ చేస్తే వేరే ఎవరి మూడో వీ కెన్ యాక్చువల్లీ మేక్ దే డే ఏమో అని అనిపించింది. సో దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ కామెడీ థింగ్స్ అనమాట. అందుకే కదా ఇప్పుడు మనకి డైలీగా మనకు కనెక్ట్ అయ్యి తీస్తేనే బాగా హిట్ అవుతున్నాయి. కొంచెం అలా బాగా కనెక్ట్ అయ్యింది ఏంటంటే నైటీ వీడియో నాది. సో అదేంటంటే మేము సియాటిల్ నుంచి కాలిఫోర్నియా మూవ్ అయినప్పుడు ప్యాక్ చేస్తారు కదా, ఒక రోజు కూర్చొని అన్ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ, లైక్ ఇంటికి మూవ్ అయిన తర్వాత అన్ప్యాక్ చేస్తుంటే అవన్నీ నా ప్రెగ్నెన్సీ నైటీస్. ఫ్రాంక్గా ప్రెగ్నెన్సీలో లావుగా ఉంటాం కదా, ఆ లూజ్ నైటీస్ అన్ని ఒక బాక్స్ లో ఉన్నాయి. చూసి ఏంటి అసలు ఈ నైటీలు ఏం చేసుకోవాలి, ఇక్కడ ఎవరికి ఇవ్వలేం కదా. చూసినప్పుడు సరే ఏదైనా సరదాగా రీల్ చేద్దామని చెప్పి అలా ఆ రీల్ చేశాను. పెట్టిన తర్వాత యాక్చువల్లీ అప్పటి వరకు ఇండియాలో ఎవరికి తెలియదు నేను టిక్ టాక్ చేస్తానని. ఆ రీల్ ఎలా వెళ్ళిందో ఇండియా వెళ్ళింది. ఫస్ట్ మా మమ్మీ కాల్ చేసి ఫస్ట్ తిట్టింది, నీకు అన్ని మంచి మంచి బట్టలు ఉండగా నువ్వు ఆ నైటీలు వేసుకొని వీడియోలు ఎందుకు చేసావు? నేను అన్నాను, మమ్మీ నాకు తెలీదు మమ్మీ, ఏదో సరదాగా చేశాను, అది అంత వైరల్ తెలీదు అని. మీరు నమ్మరు అసలు, ప్రతి గ్రూప్ లో ఎవ్రీ వాట్సాప్ గ్రూప్ లో రోజు వచ్చేది నాకు 1 year ఆల్మోస్ట్, అనిషా నీ వీడియో వచ్చింది. కొన్ని కాంప్లిమెంట్స్ తో పాటు కామెంట్స్ కూడా మనం ఫేస్ చేస్తుంటాం ఒక జర్నీలో. అలాగా వీడెస్ట్ కామెంట్ ఏంటి మిమ్మల్ని కొంచెం బాగా హర్ట్ చేసింది? హర్ట్ చేసిందంటే ఒక వీడియో ఉందండి. ఆ వీడియో ఏంటంటే, నాకు ఇక్కడ నేను చెప్పాను కదా డిఫరెంట్ ప్లేసెస్ లో తిరిగాను, డెన్వర్ లో అదంతా. సో మా ఫ్రెండ్ వాళ్ళ కలీగ్, తను గానా ఆఫ్రికా అబ్బాయి, తను చాలా క్లోజ్ నాకు. సో తను నాకని చిన్నోడు, తనతో ఒక వీడియో చేశాను, లైక్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ మ్యారింగ్ ఏ ఇండియన్ ఉమెన్ వర్సెస్ రియాలిటీ అని చెప్పి. వీడియో చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. 10 million వెళ్ళింది అది. million views వచ్చాయి. బట్ వాట్ బిలీవ్, అంత నెగిటివిటీ నా ఏ వీడియోకి రాలేదు. అండ్ నెగిటివిటీ ఏంటంటే, అట్లీస్ట్ వీడియోలో మేము బాగా చేయకపోతే అనుకోవచ్చు, నల్లోడు దొరికాడా, దొరికాడా, ఆడిని చేసుకున్నావా, ఇంకెప్పుడు దొరకలేదు అంటే. ఫస్ట్ టైం నాకు ఏమనిపించింది అంటే, ఇంతలా దారుణంగా ఒక మనిషి మాట్లాడగలుగుతారు. రేసిజం ఎందుకు? ఆ పిల్లోడి, నేను అందులోకి డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేశాను, హీస్ మై ఫ్రెండ్, మా హస్బెండ్ వాళ్ళ కలీగ్, చాలా క్లోజ్, నాకన్నా చిన్నోడు అని చెప్పి. ఒక రీల్ కోసం అది కూడా చదవరు అనమాట, బేసిక్ గా చదవరు అసలు. ఎంత అంటే కొన్ని అయితే చాలా వల్గర్ గా కూడా పెట్టారనమాట. నల్లోళ్ళలో స్ట్రాంగ్ ఉంటారని వాడిని చేసుకున్నా. అసలు ఇంకా చెప్తున్నాను కదా, దెర్ ఆర్ నో లిమిట్స్. ఐ వాజ్ నాట్ హర్ట్ అండి ఫర్ దట్. ఐ ఫెల్ట్ బ్యాడ్, లైక్ ఇంత దారుణంగా ఉంది సొసైటీ అంటే. నేను చాలా ఈజీ గోయింగ్ కదా, నేను చాలా ఈజీ తీసుకుంటా. సో నాకు ఆ కమెంట్స్ నన్ను బాదర్ చేయలేదు. బట్ తన్ని ట్యాగ్ చేశాను, తనకి ఎంత బాధగా ఉంటది, అది కూడా ఆలోచించరా అని. సో నేను దట్ ఈస్ ద ఫస్ట్ వీడియో దట్ నేను కమెంట్స్ ఆఫ్ చేశాను, జస్ట్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు హర్ట్ మై ఫ్రెండ్. మనకి కామెంట్స్ టర్న్ ఆఫ్ చేసేయాలి. అలా హర్ట్ చేసేది మన కంటిని ఎంకరేజ్ చేయకూడదు కదా. అంటే తను తప్పు కూడా లేదు కదా, జస్ట్ సరదాగా ఒక వీడియో చేసాం, దానికి అంత నెగటివ్ గా పెట్టేసరికి ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ రాంగ్ అనిపించింది. సో తను ఎలా ఫీల్ అయ్యాడు? తను ఫస్ట్ ఫ్యూ చూసినప్పుడు హీ వాజ్ వెరీ హ్యాపీ దట్ వీడియో వెంట్ వైరల్. బట్ చూసినప్పుడు వై ఆర్ ఇండియన్స్ లైక్ దిస్ అనీషా అని అడిగారు. మన కమెంట్స్ మన కల్చర్ ని, మన ఐడియాలజీని మొత్తం అన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తాయి. తన మాట అనేసరికి నాకు అది ఇంకా అది హర్టింగ్. అంటే తను హర్ట్ చేయాలనలేదు, అంతెందుకు అలా నెగిటివ్ గా మాట్లాడారు మీ వాళ్ళు అన్నట్టు తను అనేసరికి కొంచెం అనిపించింది. దెన్ హీ వాజ్ ఫైన్. తనకు తెలుసు లైక్ సోషల్ మీడియా, హీస్ వెరీ బ్రాడ్ మైండెడ్, హీస్ బార్న్ అండ్ బాట్ అప్ హియర్ కదా, సో హీ డజంట్ కేర్. బట్ యా, తర్వాత డాన్స్ కూడా చేసాము, సో వీఆర్ ఫైన్. నేమ్ ఏంటి గురు? నేమ్ ఏంటి? వాట్ ఈస్ హిస్ నేమ్? హిస్ నేమ్ ఈస్ డోసు. డోసు.
డోసు మా అబ్బాయి దోశ అనే పిలుస్తాడు, మా అబ్బాయి దోశ అనే పిలుస్తాడు వాడిని. మా అమ్మ నీకు ఒక డోసు సరిపోతే 2-3 డోసులు వేస్తా నాకు అలాంటి అట్లా. డోసు డోసు అయ్యా డోసు గారు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి బిహాఫ్ ఆఫ్ అవర్ ఇండియన్స్. ఓకే, ఒక కామెంట్ చూశాను, మీకు మ్యాక్సిమం అన్నిటిలోనూ టచ్ అవుతుంది, అది ఎవరు చేస్తున్నారో కూడా తెలీదు. అంటే మ్యారేజ్ అయిపోయింది ఆంటీ అని సంథింగ్ ఉంటాయి కదా కొన్ని, దానికి మీ ఆన్సర్. ఆంటీ అయితే అసలు పిచ్చి పిచ్చిగా పెడతారు. నేను అడగడానికి ఎంత ఇబ్బంది పడ్డాను, మీరేంటి అంత ఈజీగా తీసుకుంటారు. నేను అసలు పిల్లంటారా బాయ్ అంటా, నేనైతే దాని మీద వీడియోలు కూడా చేస్తాను. అరే ఆంటీ అనకంటారు, అత్త అని పిలవండి, పిన్ని అని పిలవండి, పెద్దమ్మని పిలవండి అని చెప్తుంటాను నేను. సో యాక్చువల్లీ మనకి ఇండియాలో ఆంటీ అంటే అది రాంగ్ లాగా మనం తీసుకుంటాం కానీ యుఎస్ లో నేను ఇక్కడ అమెరికన్ కమ్యూనిటీలో ఉంటాను. సో ఆంటీ అనేది చాలా రెస్పెక్ట్ఫుల్ నేమ్ అన్నమాట. ఆంట్ అనేది బేసిక్ గా చాలా రెస్పెక్ట్ఫుల్ నేమ్ యుఎస్ లో. సో ఆంటీ అంటే దే ఫీల్ వెరీ ప్రౌడ్. సో అది చూసిన తర్వాత నాకు కొంచెం అనిపించింది, ఓకే ఆంటీ అంటే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ మనకి యూనో అట్లా ఇస్తున్నారు అని చెప్పి. కానీ మన వాళ్ళు పెట్టినప్పుడు మాత్రం ఒకసారి అక్కడ చిక్కుమంటారు, అబ్బా అన్నాడా ఆంటీ అని. అంటే చిన్న పిల్లలు ఒక 15 years లోపల వాళ్ళ ఆంటీ అని పిలిస్తే పర్లేదు, కానీ నాకన్నా 2 years చిన్నోళ్ళు కూడా ఆంటీ అని పిలుస్తారు కదా, అక్కడ సర్లేండి. సరే వాడు ఇంకెంత పెద్ద అంకుల్ మనల్ని ఆంటీ పిలుస్తున్నాడు అంటే అనుకుంటాను, నిన్ను పిలవకుండా ఉంటారా, 2 సంవత్సరాలు నిన్ను కూడా పిలుస్తారు కదా అనుకుంటాను. మీరు దేనికి కూడా కామెంట్ చేయలేదా, అంటే రిప్లై ఇవ్వలేదా వాటికి నేను మీమ్స్ వేస్తాను. ఆమె వెరీ గుడ్ మీమర్ తెలుసా. ఎన్నున్నాయండి లోపల, మీమ్స్ కి చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది నాకు. నేను ఓ వీక్ లో ఏ రోజైనా మీమ్స్ వేయకపోతే మీమ్స్ వేయట్లేదు ఏంటి అనేసి అని అడుగుతారు నన్ను. సో మీమ్స్ వేస్తుంటాను. ఆంటీ అనగానే ఆంటీ మీద 2-3 మీమ్స్ వేసాను యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా. డీజే ఢిల్లీలో ఉంటది కదా, ఆంటీ ఎవడరా నీకు ఆంటీ, పిల్లని ఏమైనా ఇచ్చానారా నీకు, నేను ఎందుకురా నేను నీకు ఆంటీ అవుతాను, నాకు భూమి పుట్టక ముందు అట్లాంటి మీమ్స్ ఉంటే అవన్నీ వేస్తుంటాను నేను బేసిక్ గా. ఏదో నైటీ వీడియోనే చేశాను, నైటీ మీద వీడియో చేస్తే దానికి ఎవడో పెట్టాడు, మీరు ఇలా నైటీలు వేసుకుంటారే కాబట్టి మీ మొగులు సెకండ్ సెటప్ పెడతారని. దానికి వీడియో రిప్లై ఇచ్చాను. ఓ మై గాడ్, అది చాలా వైరల్ వెళ్ళింది ఆ వీడియో. నేనేం ఇచ్చానంటే, సెకండ్ సెటప్ పెడతారు అన్నారు, బానే ఉంది, సెకండ్ సెటప్ నైటీలు వేసుకోరా అని అడిగాను. అంటే లైక్ యూనో మరి అప్పుడు ఎక్కడికి వెళ్తారు, 3వ దిన దగ్గరికి వెళ్తారా, అది కూడా అమ్మాయే కదా, అది కూడా నైట్ వేసుకుంటారు కదా, 4వ దగ్గరికి వెళ్తారా, అది కూడా నైట్ వేసుకుంటది కదా. సో యునో లైక్ హౌ ఫూలిష్ యు ఆర్ అని అనిపించి లైక్ సరదాగా రిప్లై ఇచ్చాను. సో ఇప్పుడు మీరు మంచిగా రాస్తున్నారు, ఎక్కడి నుంచి ఆపర్చునిటీస్ వచ్చినాయా ఇలా యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ వీటిలోంచి? యాక్టింగ్ అయితే షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు అప్రోచ్ అవుతుంటారండి, అండ్ కవర్ సాంగ్ డాన్స్ చేస్తాను కదా, కవర్ సాంగ్స్ వాళ్ళు అప్రోచ్ అవుతుంటారు. బట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదండి ఫ్రాంక్గా చెప్పాలంటే, ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం చేస్తాను, బిగ్గెస్ట్ డై హార్డ్ ఫ్యాన్. చెల్లి అక్క రోల్ కాకుండా ఇంకే రోల్ అయినా చేసేస్తా, మదర్ రోల్ అయినా చేసేస్తా, పర్లేదు. ఆ 2 roles కాకుండా ఇంకేం చేస్తానా, మదర్ అయినా కూడా చేసేస్తాను పవన్ కళ్యాణ్. నో ప్రాబ్లం. ఏ చెల్లి అక్క ఎందుకు ఏంటో ఆ చెల్లి అక్క ఫీలింగ్ అసలు ఎలా పిలుస్తాం పవన్ కళ్యాణ్ కొడుగ్గా చేస్తే దాన్ని బ్యాన్ చేసేద్దాం, ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్ గారికి. అదే నోట్ నుంచి ఎట్లా వస్తుంది అట్లా ఎలా ఫీల్ అవుతారా? అదే మనోభావాలు దెబ్బతింటాయి. మా ఆయనకి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఫస్ట్ టైం ఇదే చెప్పాను, ఏదైనా నేను ఎప్పుడు చీట్ చేయను, బట్ చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చి అడిగితే మాత్రం వదిలేస్తాను, నేను వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పాను. చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. తొలి ప్రేమ చూసాను, తొలిసారిగా ప్రేమలో పడ్డాను, దట్ స్టిల్ దేర్. తొలి ప్రేమ నుంచి తొలి ప్రేమ మొదలైందా? ఐ వాజ్ 8th grade లో ఉన్నాను, అప్పుడు ఐ వాజ్ ఇన్ లవ్ విత్ హిమ్, అంతే, దట్ స్టిల్ దేర్, ఫస్ట్ లవ్. మనది మరి ఫేవరెట్ డైలాగ్ ఒకటి పవన్ కళ్యాణ్ గారిది, సాంగ్, డైలాగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ మేనరిజం కూడా ఒకసారి చేయాలి ఆ డైలాగ్ తో. ఉంది కదా బేసిక్ గా, ఒక డైలాగ్ సాంగ్ వాట్ ఎవర్. జల్సాలోని ఇలియానాతో ఉన్న డైలాగ్ ఈజ్ మై ఫేవరెట్. పిచ్చోళ్ళకి దూరంగా మీరేం చేస్తుంటారంటే పిచ్చోళ్ళకి దూరంగా ఉంటా అంటారు కదా, అది చాలా ఎక్కువ సార్లు వాడుతుంటాను. ఎవడైనా నాన్ సెన్స్ వాగితే, అరే
పిచ్చోళ్ళకి దూరంగా ఉంటాను రా, వెళ్ళిపోరా ఇక్కడి నుంచి అన్న డైలాగ్ మాత్రం ఎక్కువ ఊత పదంలో వాడుతుంటాను నేను. యా, ఆ లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరప్ప అండ్ దిస్ వన్, దీస్ ఆర్ మై ఫేవరెట్ డైలాగ్స్. మరి మూవీ, ఫేవరెట్ మూవీ? ఆల్ 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 మూవీస్ అంటే ఇష్టం నాకు. ఖుషి ఇస్ మై ఫేవరెట్. ఖుషి, తొలి ప్రేమ నాకు ఇట్స్ ఆల్వేస్ లైక్ మై ఫేవరెట్ మూవీ. మనకి ఇన్స్టా స్టార్ట్ చేశారు కదా, మరి ఎన్ని ఫాలోవర్స్ వచ్చినాయి, మనకి ఎంత వస్తూ ఉంటుంది ఇన్స్టా నుంచి మనీ? ఇన్స్టా వాడు మనకి బేసిక్ గా ఏమీ పే చేయడండి. చాలా మంది వాడేదో పే చేసేస్తాడని చాలా మంది పేజీలు స్టార్ట్ చేస్తున్నారు. వాడైతే జీరో, వాడు ఏమి పే చేయడు. ఐ మీన్ ఇన్స్టా అయితే ఏం పే చేయడు. మనకు వచ్చేది ప్రమోషన్స్ నేను చేస్తాను కదా, దాని నుంచి మనీ వస్తుంది. అది పెద్ద చెప్పదగ్గ నెంబర్ కాదు, చాలా కామెడీగా ఉంటది. ఏంటి దీనికోసం ఇది ఇంత కష్టపడుతుందా అని అనుకుంటారు జనాలు. సో ఆ నెంబర్స్ కూడా వేస్ట్. మా ఆయనకి వెళ్ళి చెప్తుంటా, ఇవాళ నాకు ఇది ఇంత వచ్చింది తెలుసా అంటే, ఏ రోజు అయితే నువ్వు నన్ను క్రాస్ చేస్తావు ఆ రోజు మాట్లాడు, ఆ రోజు నేను జాబ్ మానేసి కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటాను అని చెప్తాడు మా ఆయన. మన బొడ్డోడి పాకెట్ మనీకి సరిపోద్ది ఇది. అంతే, పాకెట్ మనీకి సరిపోతుంది. అంతకు మించి అంతకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, ఇన్స్టా వాడైతే మీకు ఏమి పే చేయడండి, వచ్చేవి ప్రమోషన్స్. స్టార్టింగ్ డేస్ లో ఆ ప్రమోషన్స్ కూడా మీకు ఫ్రీగా క్లోత్స్ ఇస్తారు కానీ డబ్బులు ఎవరు పే చేయరు. ఇప్పుడు ఆఫ్టర్ 2 years, బికాస్ ఐఎమ్ మేకింగ్ బిజినెస్ అండ్ షోయింగ్ సమ్ డిఫరెన్స్ ఇన్ దర్ బిజినెస్, దేర్ పేయింగ్ మీ. అండ్ అది కూడా పెద్ద నెంబర్ ఏమి కాదు. సో అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది అంటే డిపెండ్స్ ఆన్ రీల్స్ అండి. లైక్ యూనో నేను 2 reels కి ఇంత అని చార్జ్ చేస్తుంటాను. ఇండియా వాళ్ళకైతే కొంచెం డిఫరెంట్ గా చార్జ్ చేస్తాను, యుఎస్ వాళ్ళకైతే డిఫరెంట్ గా చార్జ్ చేస్తాను. ఇట్ డిపెండ్స్. సిల్వర్ జ్యువెలరీ అయితే డిఫరెంట్ గా ఉంటది. పీపుల్ విల్ చేసినట్టున్నారు కదా రీసెంట్ గా, బ్రూ దానికి మంచిగానే వస్తుంది కదా బ్రూ వరల్డ్ వైడ్. దానికి మనీ ఇచ్చారు. ఎంత 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 మాకు చెప్పాలి. అది చెప్తే మళ్ళీ సెకండ్ వన్ రాదేమో నాకు. ఫాస్ట్ గా కొన్ని ర్యాపిడ్ ఫైర్ అడిగేస్తాను అనమాట, మీరు వెంటనే ర్యాపిడ్ ఫైర్ చెప్పేయండి. ఓకే, మీరు ఇండియా నుంచి కాలిఫోర్నియాలోకి వెళ్ళిన తర్వాత ఏం మిస్ అయ్యారు బాగా? మెయిడ్స్ అండి. మెయిడ్స్ మిస్ అయ్యా. అసలు అమ్మా దట్ వాస్ అ పెయిన్ఫుల్ థింగ్. సెల్ఫ్ మేడ్ అయిపోయారా? సెల్ఫ్ మేడ్ స్టార్. ఓకే, సెల్ఫ్ మేడ్ స్టార్ అయ్యారు. అంతే అంతే అంతే. బాబా, సో వాట్ ఈస్ యువర్ డ్రీమ్? సో నా డ్రీమ్ వచ్చేసి ఐ వాంట్ టు ఎడ్యుకేట్ ఆల్ ఆర్ ఇండియన్ ఉమెన్ అండి అబౌట్ హెల్త్. మన ఇండియన్స్ ఉమెన్ కి స్పెషలీ దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ గుడ్ హెల్త్. ఏంటంటే ఏదో మిగిలిపోయింది తినేద్దాము అలా అని, ఆర్ పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టిన తర్వాత ఇట్స్ ఆల్ డన్ అని. ఐ థింక్ దట్ ఈస్ వెరీ రాంగ్ థింగ్ అండి. మనం మన హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే యునో వన్ లైఫ్ వీ హ్యావ్ టు బీ హెల్దీ. సో మంచిగా తినండి, మంచిగా. అది ఐ వాంట్ టు ఎడ్యుకేట్. లైక్ నేను చాలా రీసెర్చ్ చేశాను ఈ మధ్య కాలంలో. ఇప్పుడు మనకి లాస్ట్ మీకు ప్రీవియస్ ఫొటోస్ చూసాము, మీరు చాలా వెయిట్ లూజ్ అయిపోయారు అనమాట. ఏంటి ఆ టిప్స్? ఏంటి టిప్స్? అదే చెప్తున్నాను కదండి. హెల్త్ మనం ఏంటంటే సన్న అవ్వాలంటే తక్కువ తినాలి, ఆర్ యూనో రన్నింగ్ చేయాలి ఇది అనుకుంటారు. బట్ తక్కువ తినాలి ఆర్ యూనో స్టార్వ్ అవ్వాలి అన్నది మాత్రం కాదండి. ప్రాపర్ గా తినాలి. యూనో యూ హ్యావ్ టు మెయింటైన్ టైమింగ్స్. లైక్ యూనో రోజుకి 3 times తింటున్నప్పుడు లైక్ ప్రాపర్ ప్రోటీన్, కార్బ్స్ అట్లా, అండ్ యూనో ఫైబర్, ఫ్రూట్స్, నట్స్ అన్ని మనకి అన్ని తినాలి అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ జంక్ కి దూరంగా ఉండాలండి. మెయిన్ చెప్తున్నాను కదా, ఇట్స్ ఆల్ అబౌట్ ఫుడ్. మన వర్కౌట్స్ అవి కూడా కాదు, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఫుడ్ అండ్ డిసిప్లిన్. వాట్ ఈస్ సక్సెస్? సక్సెస్ అంటే నాకు సక్సెస్ గోల్స్ అలా ఏమి ఉండవు. ఏదైనా అనుకున్నది జరిగితే ఐ ఫీల్ హ్యాపీ. దట్ ఈస్ అ సక్సెస్ ఫర్ మీ. ఓకే, ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నాను, మీతో బాగా మాట్లాడాలనుకోండి, దట్ సక్సెస్ ఫర్ మీ. అంతే, అంతకు మించి నాకు ఏమి ఉండదు. అంతే. ఓన్లీ కాన్సెప్ట్స్ అంటే చాలా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి, లేకపోతే ఎమోషన్, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. ఓన్లీ మీరు కామెడీ ఎందుకు చూస్ చేసుకున్నారు? నవ్వించడం కన్నా ఆనందంగా ఇంకేముంటదండి. లైక్ అందరూ లైక్ యూనో మెసేజ్లు పెడుతూ ఉంటారు. లైక్ యూనో యూ మేడ్ మై డే సిస్టర్, ఈ వాజ్ అ బ్యాడ్ డే ఉంది, మీ వీడియో చూస్తే నవ్వుకున్నానని. సో మనం ఏంటంటే రోజంతా వర్క్ చేసి స్ట్రెస్ అవుట్ అయ్యి ఇట్లా సోషల్ మీడియా ఓపెన్ చేస్తాం. అక్కడ ఎవరైనా మనం నవ్వించగలిగితే దట్స్ మోర్ దెన్ హ్యాపీ కదా. సో అందుకే ఐ చోజ్ దట్. అక్కడ కూడా వచ్చి నేను ఎమోషనల్ గా చేసి బాధ పెట్టి వేస్ట్ కదా అనిపిస్తుంది. సో ఐఎమ్ ఎ హ్యాపీ గర్ల్. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు బి హ్యాపీ. సో కామెడీ చేస్తాను, సో అందరూ హ్యాపీగా ఉంటారు. వన్ లైన్ లో మీ లైఫ్ గురించి డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చేస్తారు? ఐ డిస్క్రైబ్ మై సెల్ఫ్ యాజ్ పాండా అండి. ఒక యానిమల్ పాండా తెలుసా మీకు?
యా అలా అదే నేను ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి దూకుతూ తిరుగుతూ నవ్వుతూ గెంతుతూ ఇదే దట్ ఈస్ మీ. అది మంకీ ఉంటాయి కదా. యా మంకీ కాదు, పాండా ఇస్ బెటర్ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే పాండా అంటే లేజినెస్ కి సింబల్ గా చూపిస్తారు కదా, యు ఆర్ హైపర్ యాక్టివ్ కదా. అలా ఎందుకు అనుకుంటే నాకు తెలీదు. అంటే పాండా ఎందుకు చూస్ చేసుకున్న మంకీ అంటే అది కొంచెం క్యూట్ గా ఉంటది కదా, అందుకదా. నాకు తెలుసు. హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ అండ్ వై? డాడీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. సో ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నా లైఫ్ లో ఎవరి దగ్గర నుంచి మా డాడీ గురించి నెగిటివ్ గా నేను వినలేదు. అండ్ డాడీ ఎప్పుడు కూడా యూనో పాజిటివ్ గా చెప్తారు. ఏది కూడా నెగిటివ్ అంటే తిట్టడం అట్లా తిట్టేవారు, సరే చిన్నప్పుడు తిట్టేవారు కొట్టేవారు, కానీ ఏదైనా కూడా ఏదైనా ఇది అయిందంటే గివ్ ఇట్ సమ్ టైమ్ యుల్ బి ఫైన్ అని అనేవారు. బట్ డాడీ కాకుండా ఇన్స్పిరేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరిలో నేను ఇన్స్పిరేషన్ వెతుక్కుంటానండి. లైక్ ఇప్పుడు ఎవరైనా మంచిగా వర్కౌట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళలో చూసి లైక్ యూనో చేయాలనుకుంటాను. మా ఫ్రెండ్ అప్పు ఉంటది, తను షీ రేజెస్ హర్ కిడ్స్ సో వెల్, లైక్ తన టైం అంతా పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తుంది. తను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అరే ఇలాగే నేను రేస్ చేయాలని. సో ఐ ఫైండ్ ఇన్స్పిరేషన్ ఇన్ ఎవ్రీబడి హూ డస్ గుడ్. ఓకే, డాటర్, మదర్ అండ్ వైఫ్, విచ్ రోల్ ఇస్ బెస్ట్ అకార్డింగ్ టు యూ? అంటే మీరు బాగా ఎంజాయ్ చేసింది చెప్పండి. అన్నీ చెప్తారు, ఓకే. మీరు బాగా ఎంజాయ్ చేసిన రోల్? మదర్ రోల్ అండి. ఐ రియల్లీ ఎంజాయ్ డూయింగ్ బీయింగ్ మదర్. సన్ బానే ఉంటది మనకి, కానీ సన్కే ఎలా ఉంటుందో అడగాలి. రీల్స్ చేసి వాడు నా దగ్గర డబ్బులు చార్జ్ చేస్తాడు, $2 తీసుకుంటాడు వాడు నా దగ్గర ఒక్కొక్క రీల్ కి. కమర్షియల్. వాడికి చెప్పాను అనమాట, ఆర్యన్ అంటే ఒకసారి ఇప్పుడు అడిగాడు వాడు నన్ను, వై డూ యూ చార్జ్ మనీ అంటే నేను చెప్పాను లైక్ ఫ్రీగా ఇది చేయకూడదన్నా, నీకు వాల్యూ ఉండదు, నీ టైమ్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్, సో నువ్వు చేసినాం. సో వాడు ఎవ్రీ టైం నాకు రీల్ చేసినప్పుడు యూ గాట్ టు పే మీ $1 or $2 అంటాడు, అప్పుడు వాడికి ఇస్తాను నేను. సో మీ లైఫ్ లో లైఫ్ చేంజింగ్ మూమెంట్? లైఫ్ చేంజింగ్ మూమెంట్ when I became a mom and that's a very అందరికి అది చాలా లైఫ్ చేంజింగ్ మూమెంట్. దెన్ when I started Insta, అంటే నేను పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత 10 years నేను ఒక హోమ్ మేకర్ గా ఉన్నాను, లైక్ ఇంట్లోనే ఉన్నాను, ఏం పని చేయలేదు. చాలా మంది ఇట్లా అంటూ ఉండేవారు దట్ ఇంట్లో ఖాళీగా ఉన్నాను. when I started this మళ్ళీ యాక్టివ్ అయ్యాను, లాట్ ఆఫ్ పీపుల్ ఇన్స్పైర్ అవుతున్నారు, లైక్ ద వర్క్అవుట్స్ ఐ డూ, అండ్ థింక్ ఇట్స్ వెరీ నైస్. పెళ్ళి అయిపోయిన తర్వాత లైఫ్ ఏం ఎండ్ అవ్వదు, యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ వెన్ ఎవర్ యూ వాంట్. యా సూపర్. నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకుంటున్నాను. అంటే ఎట్లా నాది ఏమన్నా ఫేస్ రీడింగ్ లాంటిది ఏంటంటే నేను చెప్పిన తర్వాత మీరు క్వశ్చన్ అడుగుతారా, మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత నేను ఆన్సర్ చెప్పాలా? నీ కాన్ఫిడెంట్ నాకు నచ్చింది. నీ జాబ్ తీసుకో నువ్వు. క్వశ్చన్ అన్న ఆన్సర్స్ పక్కన పెడితే నీ కాన్ఫిడెంట్ నాకు నచ్చింది. జాబ్ ఇచ్చేస్తాను నీకు నేను. జాబ్ వచ్చేసింది. వాట్ ఈస్ ద హార్డెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? అరే ఇక్కడికి లైఫ్ అయిపోయింది, లేకపోతే ఇక్కడ అయిపోద్దేమో అనుకునేది? అయిపోద్ది అని తెలియదు కానండి, ద హార్డెస్ట్ టైమ్ దట్ ఐ ఫెల్ట్ ఈస్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ లాస్ట్ మై ఫ్రెండ్ అండి. హీ ఎండెడ్ హిస్ లైఫ్. నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్, నాకు మా హస్బెండ్ కి కామన్ ఫ్రెండ్, నా అలాగే ఉంటాడు, చాలా హ్యాపీ పర్సన్. పెళ్ళయింది, పాప ఉంది. 1 week ముందు కూడా మాట్లాడాను వాడితోటి, బట్ ఎలా చేసుకున్నాడో ఏం చేసుకున్నాడో హీ ఎండెడ్ హిస్ లైఫ్, సూసైడ్ చేసుకున్నాడు. ద హార్డెస్ట్ థింగ్ ఎందుకన్నానంటే మిస్సింగ్ హిమ్ అనేది ఒకటి అయితే, వి డోంట్ నో వై హీ డిడ్, అసలు రీజన్ కూడా మాకు తెలీదు. ఆల్మోస్ట్ లైక్ నేను మా హస్బెండ్ 3-4 months ఎందుకు చేశాడు లైక్ ఇంత క్లోజ్ కదా మనకు చెప్పలేకపోయాడు వాడు అని ఒక బాధ ఇప్పటికీ కూడా I think forever it will be there for us అండి. It's a very painful moment and it's like I cannot even imagine like if ఏదైనా మిరాకిల్ ఏదైనా ఉంటే I want to like talk to him like ఎందుకు చేసావురా చెప్పాలి కదా మాతో అన్నది అనిపిస్తుంది. I feel like I got this opportunity. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఎందుకంటే it's life, you cannot end your life like that. I think that is the hardest thing forever. సూసైడ్ మాత్రమే వాళ్ళు సొల్యూషన్గా ఎందుకు తీసుకుంటారో తెలియదు సమ్ పీపుల్, బట్ హైపర్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు అసలు చూస్ చేసుకోకూడదు. 1 week ముందు మాట్లాడానండి, చక్కగా మాట్లాడాను. 1 hour మాట్లాడుకున్నాం, ముగ్గురు మాట్లాడుకున్నాం. అప్పుడే ఏడిపిస్తూ ఉన్నాడు, ఎందుకే పనికి వచ్చిన పనులు చేయొచ్చు కదా అని కూడా, అలా పిచ్చి డాన్స్లు ఎందుకు వేస్తున్నావు అని కూడా ఏడిపిస్తూ ఉంటే, నీకు ఎందుకు రా, నీకు ఇష్టం లేదా బ్లాక్ చేసుకోపో, అట్లా వెరీ నార్మల్ కాన్వర్సేషన్ అయింది. Just 1 week తర్వాత we got a call that he committed suicide. That was very painful. ఎందుకని తెలీదు, ఎందుకు చేసుకున్నాడో తెలీదు, ఎవరికి ఏం తెలీదు.
ఐ థింక్ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ అవుట్ దట్ రీజన్ ఇట్ వుడ్ బి గ్రేట్. ఎందుకంటే ఇట్స్ లైక్ ఎప్పుడు తను పేరు తలుచుకున్న ఇట్ హాంట్స్ అస్ అ లాట్. యా దట్స్ వెరీ పెయిన్ఫుల్. టైమ్ టు సెండ్ ఆఫ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అనిషాజీ. హౌ బ్యూటిఫుల్ యూ ఆర్ అండ్ నైస్ మీటింగ్ ఆల్సోగా. మనకి ఎంత మాట్లాడుతున్నానంటే నేను మిర్రర్లో చూసుకొని మాట్లాడుతున్నట్టుంది. ఐ ఫీల్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను చాలా భయపడ్డాను అసలు ఏంటి ఇంటర్వ్యూ అంటే ఏం అడుగుతారని. అసలు నాకు అసలు ఇంటర్వ్యూలా లేదు. ఇట్ వాజ్ లైక్ టాకింగ్ టు అవర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సుమన్ టీవీ అండ్ మీకు అండ్ మీ అందరి టీం అందరికి. లాస్ట్గా మన పవన్ కళ్యాణ్ డైలాగ్తో ఫినిష్ చేసేద్దాం. లాస్ట్ పంచ్ మంది అయితే కిక్కే వేరప్ప. యా థ్యాంక్ యూ సో మచ్.